సర్పంచ్ అందరికీ నా యొక్క నమస్కారం. ఈ ప్రోగ్రామ్ నిజంగా ఎప్పుడు అనుకున్నట్టుమే ఆ రోజు అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఆ రోజు సిరిగాపూర్ కస్తూర్బా స్కూల్కి రాత్రి 8 గంటలకు పోయి మళ్ళీ ఇనాగ్రేషన్ చేసిన వాళ్ళు ఫౌండేషన్ చేసి వచ్చినారు. ఇక మీద ఒక్కటే మిస్ అయిందా. నా బడిలో మనకి 40 లక్షల రూపాయలు రావడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో మీకు అడిషనల్ క్లాస్ రూమ్స్ ప్లస్ టాయిలెట్స్, కాంపౌండ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు నీళ్ళ గురించి అడిగారు. నీళ్ళు కూడా మొన్ననే నేను ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్కి కూడా వచ్చినాను. వాళ్ళు కూడా నీళ్ళ ఇబ్బంది అని చెప్పారు. అయితే బోర్లు పడతలేవని చెప్పి ఎక్కడన్నా అక్కడ ఈ వాగు పక్కలో ఎక్కడ ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బోర్ వేపియండి. అన్ని స్కూల్స్కి హాస్టల్స్కి మంచి సరిపడే నీళ్లు కూడా మనం సప్లై చేపిద్దాం. మిషన్ భగీరథ అయితే ఎట్లా వస్తుంది, ఇంకా అడిషనల్గా ఏమన్నా ఉంటే కూడా మనకి ఇంకా కనెక్షన్ కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఏదైతే ఇవి కస్తూర్బా స్కూల్స్ శాంక్షన్ చేసావో ముఖ్యంగా వారికి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం బీదోళ్ళ పిల్లలందరికీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఒక దృక్పథంతో ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మంచి ఫుడ్ కూడా ప్రభుత్వం మంచి ఫుడ్ కూడా పెడతాం నేను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇళ్లలో కూడా మొత్తం ఇంత సిస్టమేటిక్ గా తినాం. బ్యాలెన్స్ డైట్ ప్రభుత్వం అట్లాంటిది మీకు మెస్ చార్జెస్ పెంచి బ్యాలెన్స్ డైట్ అందరూ పెరుగుతుంది. కాస్మెటిక్ చార్జెస్ కూడా పెంచడం జరిగింది. మొత్తంలో నేను చెప్తాను, నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ నారాయణఖేడ్ కస్తూర్బాగ్ పోయింది. దీనికి వచ్చినప్పుడు మీరే ఉంటారా? నేను ఒకసారి విజిట్ చేసిన దీనికి కొత్తలు మీరే అప్పుడు వేస్తుంది. అంటే ఫస్ట్ స్కూల్కి పోయాను నేను. అక్కడ ఫస్ట్ స్కూల్కి పోతే నిజంగా ఎంత ఘోరంగా ఉండంటే అసలు బాత్రూమ్లకి డోర్స్ లేవు, టాయిలెట్స్కి డోర్స్ లేవు. మళ్ళీ కాంపౌండ్ ఒక పక్క కూలిపోయింది అని కొన్ని కుక్కలు ఎంటర్ అవుతా ఉన్నాయి లోపలికి. చూస్తే ఎందుకు ఇవన్నీ రిపేర్ చేయలేదని అడిగిన వేసుకోవచ్చు. నువ్వు కూడా నయపడి ఉంటావు అనుకుంటా రమేష్. అడిగితే ఏం ఫండ్స్ లేవు అని చెప్పడం జరిగింది. వచ్చిన అరకొర ఫండ్స్తో ఇవన్నీ కంప్లీట్ చేయనివ్వండి. మరి గతంలో ఉన్నటువంటి నేను చెప్పేది ఏంటంటే తర్వాత ఇంకా వేరే రెసిడెన్షియల్ స్కూల్కి పోయినా మళ్ళీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ ఆడికి పోతే అదే పరిస్థితి ఉంది. పక్కకి ఎస్టీ హాస్టల్ ఆడికి పోయినా అదే పరిస్థితి ఉంది. మినీ గురుకులు అని చెప్పేసి అక్కడ దానికి పోయినా అన్ని అసలు చిన్న రిపేర్స్ కూడా ఎక్కడ చేయలేదు. సో అప్పుడు దాని మీద దృష్టి పెట్టి అన్ని స్కూల్స్ ఖచ్చితంగా రిపేర్స్ కావాలి. బాత్రూమ్స్ కి డోర్స్ లేకుండా ఉంటాయి ఎక్కడ చెప్పండి మీరు. దాన్ని ఫస్ట్ రిపేర్ చేయాలి కదా మరి అని చెప్పేసి ఫస్ట్ 20 లక్షలు 40 లక్షలతోనే నారాయణఖేడ్ కస్తూర్బాకి శాంక్షన్ చేయించిన. తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్కి 50 లక్షలు, మళ్ళీ ఎస్టీ దానికి 40 లక్షలు, మళ్ళీ ఇక్కడ కూడా కంటిలో కూడా 40 లక్షల రూపాయలు, నల్లవాగు దానికి కూడా 40 లక్షల రూపాయలు. ప్రతిదీ ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ అన్ని రిపేర్స్ చేసాం. పాపం శంకరపేట అది కొంచెం మెదక్ జిల్లాకు వస్తుంది. అన్ని శాంక్షన్ చేసాం, అక్కడ రాలేకుండే. దాన్ని కూడా గత కలెక్టర్ గారికి చెప్పి పట్టుబట్టి చేస్తే ఈరోజు చాలా సార్ మీ దయ వలన, నా దయ కాదమ్మా ప్రభుత్వం దయ అని చెప్పిన మొత్తం అన్ని టోటల్ ఫ్లోరింగ్ దగ్గర నుండి పట్టుకొని ఎలక్ట్రిసిటీ మొత్తం అన్ని కొత్తగా చేయడం జరిగింది. ఇక లాస్ట్కి వచ్చి అడుగుతుంది, సార్ కుకింగ్ వెజిల్స్ చాలా పాతాయి సార్, ఎప్పటి నుంచి ఎప్పుడో కొనిచ్చినారు, అవి కావాలి సార్ అంటే, సార్ అవిటే కూడా ఎవరైనా ఎన్జిఓతోనైనా లేకుంటే సిఎస్ఆర్ ఫండ్ అవన్నీ పెట్టి అన్ని కొత్త పోగళ్ళు అవన్నీ కూడా మీకు అన్ని ఇప్పిస్తాయని కూడా చెప్పి రావడం జరిగింది. ఎందుకంటే విద్య చదువుకొని ఒక జీవితంలో బాగుపడితే వారు ఇంకా 10 మందికి మనం సాయం చేయగలుగుతాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక పథకం మనం తీసుకున్నాం, ఏదైనా ఒకటి ఫ్రీ తీసుకున్నాం, ఏదైనా ఒకటి వచ్చింది మనకంటే అది అప్పటి వరకే కళ్యాణ లక్ష్మి తీసుకున్నాం. ఒకరికే లాభం కుటుంబానికి అంతవరకే సరిపోతుంది. కానీ ఎవరైనా ఒక మంచి చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకుంటే తల్లిదండ్రులకు మంచిగా నడుపుతారు, పిల్లలను మంచిగా పోషించుకోగలుగుతారు, మంచిగా చదివించుకోగలుగుతారు. కాబట్టి విద్యకు అంత ప్రాముఖ్యత. ఈ ప్రపంచంలో ఏది బాగుపడాలన్నా ముఖ్యంగా విద్య ముఖ్యం. విద్య ఉన్న దేశాలన్నీ కూడా చాలా ముందు బాగుపడ్డాయి. మన విద్యలో వెనుకబడి ఈరోజు ఇప్పుడు చాలా బ్రైట్ స్టూడెంట్స్ వస్తున్నారు. నేను ఎక్కడ పోయినా గవర్నమెంట్ కాలేజీల నుండి గవర్నమెంట్ స్కూల్లో టాప్ ర్యాంక్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి దానికి ఉపాధ్యాయులు కూడా నిరంతర కృషి, వారి కష్టం కూడా. కాబట్టి విద్యార్థులు కూడా ఎప్పుడు కష్టపడి చదువుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ మీరు చదువుకుంటే మీ స్కూల్కు మంచి పేరు వస్తుంది, మీ చదువు చెప్పిన టీచర్లకు మంచి పేరు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టు మంచిగా చదువుకుంటారు కదా. చెప్తాను, మీకు ఏ అవసరాలు ఉన్నా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి
చెప్పండి, ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేయించే బాధ్యత నాది అని కూడా మీకు అందరికీ చెప్తాను.